వయసు పెరిగే కొద్దీ మనకి మోకాళ్ళు మోచెప్పులు అరగడం అనేది సహజం. అట్లానే మనకి ఈ మోకాళ్ళు మోచెప్పులు ఎలా అయితే అరుగుతాయో మన నోట్లో దవడ ఎముక కూడా అలానే అరుగుదల మొదలవుతుంది. కానీ ఈ మోకాళ్ళు మోచెప్పులు అరిగేటప్పుడు మనకేంటంటే కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనపడతాయి. అంటే నొప్పి రావడము, నడవలేకపోవడం ఇట్లాంటివి. కానీ నోటి దవడ ఎముక అరుగుదల జరిగేటప్పుడు మాత్రం ఏ సైన్స్ ఏ సిమ్టమ్స్ తెలియవు. సైలెంట్గా జరుగుతుంది. సైలెంట్గా అరుగుదల జరుపుకుంటూ పోతుంది. ఒక హాఫ్ వంతు అరిగిన తర్వాత లేకపోతే 3 వంతుల ఎముక అరుగుదల జరిగిన తర్వాత మాత్రమే మనకి పళ్ళ కదలిక అనేది వస్తుంది. అప్పుడే మనకు అర్థమవుతుంది ఏంటి పళ్ళు వదులుగా ఉన్నాయి అని, లేకపోతే ఏంటి చిగురు జారుతుందనో. ఇలాంటి సిమ్టమ్స్ అప్పుడు కనపడతాయి. అప్పుడు దాకా అసలు ఏమీ తెలియదు. అందుకే ఏమీ లేదు అని వదిలేయకుండా ప్రతి సంవత్సరం ఒకసారి ఒక ఎక్స్రే తీయించుకున్నారనుకోండి, మన నోటి దవడ స్టేటస్ కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది.